హాయ్ అండి, దిస్ ఈజ్ లక్ష్మి. సాటర్డే ఎపిసోడ్ లో నాగ్ సార్ రోహిణి వర్సెస్ విష్ణుప్రియ మధ్య జరిగిన ఆర్గ్యుమెంట్ గురించి క్లాస్ తీసుకున్నారు. నువ్వు క్యారెక్టర్ గురించి మాట్లాడే ఒకరి క్యారెక్టర్ గురించి అనాలిసిస్ చేయడానికి నువ్వెవరు? ఇక ఆటో టాస్క్ లో నీ క్యారెక్టర్ బాగా కనిపించింది, నీ లూజ్ వర్డ్స్ కనిపించే అని విష్ణుప్రియ క్లాస్ తీసుకున్నారు. నిఖిల్ కి ఫస్ట్ ట్రై చేశాను, వర్కౌట్ అవ్వలేదు. తరువాత పృథ్వీకి ట్రై చేశాను రోహిణికి చెప్తుంది విష్ణుప్రియ. దానిని రోహిణి ఈ రోజు బయట పెట్టింది. నిఖిల్ అంత తురుముకాని మరి ఆడవాళ్ళందరూ అతన్నే లవ్ చేయడానికి, అసలు బిగ్ బాస్ హౌస్ కి వచ్చింది ట్రై చేయడానికి పడేయడానిక? ఇక రోహిణిని కూడా ప్లాన్ చేసావు అనడం తప్పని తన ముద్దు బిట్టు విష్ణుప్రియని మెత్తగా ఎత్తారు నాగ్ సార్. ఇక ఆయన ఇష్టమైన వారిని ఎంత ఎత్తైనా లేపుతారు. అసలు సమాజానికి ఏం మెసేజ్ ఇద్దాం అనుకుంటున్నారు వీళ్ళందరూ? గేమ్ లాగా చూడాలి, ఇండివిజువల్ గా గేమ్ ఆడాలి. నలుగురు కలిసి ఒక గ్రూప్ లాగా ఆడితే ఒకవైపు ఉంటారు. ఎలా కరెక్ట్ అవుతుంది? ప్లీజ్ నా ఛానల్ లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. నెక్స్ట్, గౌతమ్ వర్సెస్ పృథ్వీ ఇష్యూలో గౌతమ్దే తప్పని కావాలని చెప్పారనిపించింది. గ్రూప్ గేమ్ ఆడడం తప్పులేదు, అంటే అక్క అన్నందుకు సీతాఫలాలు తిన్నందుకు నామినేట్ చేయడం తప్పులేదు. ఆడియన్స్ ప్రాస్పెక్టివ్ లో ఎక్స్ కంటెస్టెంట్స్ వచ్చి గ్రూప్ గేమ్ ఆడుతున్నారు, అది నచ్చలేదు అని చెప్పారు. కప్ ఎవరికి ఇస్తారు? గ్రూప్ గా, ఇండివిజువల్ గా ఆడిన వారికా? ఇక అవినాష్ సాక్ష్యము తీసుకున్నారు నాగార్జున సార్. మరి ఎపిసోడ్ చూడకుండానే జడ్జిమెంట్ ఇస్తున్నారు నాగార్జున సార్. ఎవరో నిఖిల్ ఫ్యాన్స్ అయి ఉంటారు, స్క్రిప్ట్ రాసింది. గ్రూప్ గేమ్ ఆడితే తప్పు ఏమిటని ప్రశ్నించడమే కాకుండా షటప్ అని గౌతమ్ అన్నారు. మళ్ళీ పృథ్వీకి సారీ కూడా చెప్పించారు. గౌతమ్ తొక్కడానికి స్కెచ్ వేశారనిపించింది. పోస్ట్ గా నాగ్ సార్ వేస్ట్ అనిపించింది. బొచ్చు పీకి చూపించిన కన్నడ సార్ కి సారీ చెప్పించిన నాగ్ సార్. పాపం గౌతమ్ మళ్ళీ తిరిగి రికవరీ అవుతాడు. ఎంత అసహజంగా ఓజీస్ అందరూ నామినేషన్ కి వచ్చారని నాగ్ సార్ అన్నారు. వాళ్ళు నామినేట్ చేసిన బయట నుంచి వచ్చిన ఎక్స్ కంటెస్టెంట్స్ అని తెలియదా నాగ్ సార్ కి? పాపం ఆడియన్స్ దృష్టిలో బ్యాడ్ అవుతున్నారు. గౌతమ్ తన గురించి తను బాగా డిఫెండ్ చేసుకున్నాడు. గౌతమ్ కెమెరా ముందు మాట్లాడితే తప్పు, మరి ప్రేరణ, యష్మి, నిఖిల్ కూడా కెమెరా ముందు మాట్లాడారు కదా, వాళ్ళు కనిపించలేదా నాగార్జున గారికి? నేను మొన్న రివ్యూలోనే చెప్పాను, నాగార్జున గారు వస్తారు, గౌతమ్దే తప్పు అంటారని. ఇక కప్పు విన్నరు రన్నర్ గా పృథ్వీ నిఖిల్ కి ఇచ్చేస్తే సరిపోతుంది. ఇక అవినాష్ తో కిందకి లాగింది పృథ్వీ అని పెట్టావు, కానీ 12 వారాలు నామినేషన్ లోనే ఉన్నాడు, ప్రేక్షకుల అభిమానంతో గెలిచాడు, కానీ నువ్వు ఎలిమినేట్ అయ్యావు అని గాలి తీసేశారు. కానీ అవినాష్ వల్ల ఈ షో నిలబడింది, పృథ్వీ వల్ల కాదు. ఎప్పుడో వెళ్లిపోయే పృథ్వీని కాపాడుతున్నారు బీబీ టీం విష్ణుప్రియతో కంటెంట్ కోసం. నాగార్జునకి ఏం చేస్తారు? స్టార్ మా ఇచ్చిన స్క్రిప్ట్ అయితే చదువుతారు. హౌస్ లో సపోర్ట్ చేసేవారు ఎవరు? కిందకి లాగుతున్నవారు అంటే స్నేక్స్ ఎవరని హౌస్ మేట్స్ ని అడిగారు నాగార్జున సార్. రోహిణి అయితే అవినాష్ సపోర్ట్ చేస్తున్నాడు, పృథ్వీ స్నేక్ అని చెప్పింది. అవినాష్ అయితే తేజ సపోర్ట్ చేస్తున్నాడు, పృథ్వీ స్నేక్ అని చెప్పాడు. నబీల్ అయితే ప్రేరణ సపోర్ట్ చేస్తుంది, నిఖిల్ స్నేక్ అని చెప్పాడు. పృథ్వీ అయితే నబీల్ సపోర్ట్ చేస్తున్నాడు, గౌతమ్ స్నేక్ అని చెప్పాడు. ఇక యాష్మి అయితే నబీల్ సపోర్ట్ చేస్తున్నాడు, నిఖిల్ స్నేక్ అని చెప్పింది. ఇక గౌతమ్ అయితే రోహిణి సపోర్ట్ చేస్తుంది, పృథ్వీ స్నేక్ అని చెప్పాడు. ఇక ప్రేరణ అయితే రోహిణి సపోర్ట్ చేస్తుంది, గౌతమ్ స్నేక్ అని చెప్పింది. ఇక నిఖిల్ అయితే పృథ్వీ సపోర్ట్ చేస్తున్నాడు, గౌతమ్ స్నేక్ అని చెప్పాడు. ఇక ఎక్కువ పాయింట్స్ వచ్చిన గౌతమ్ నిఖిల్ పై ఒక బిగ్ బాంబ్ అయితే వేస్తారు బిగ్ బాస్ అని చెప్పాడు నాగార్జున సార్. ఇక ఈ రోజు సేవ్ అయింది నిఖిల్. ఇక బిగ్ బాంబ్ వల్ల ముప్పు ఎక్కువగా గౌతమ్కే ఉంటుంది. ఇదంతా బీబీ టీం వేసిన స్కెచ్. ఇక యష్మి అయితే ఎలిమినేట్ అయ్యింది. ఇక ఈ 2 వీక్స్ గౌతమ్ వర్సెస్ బిగ్ బాస్, గౌతమ్ వర్సెస్ నాగార్జున సారే ఉంటారు. బహుశా వెళ్తూ యష్మికి డైరెక్ట్ నామినేషన్ చేసే అవకాశం ఇస్తే తప్పకుండా గ్రూపిజంతో కొట్టుమిట్టాడుతున్న యాష్మి గౌతమ్ ని నామినేట్ చేస్తుంది. ఇక డైరెక్ట్ నామినేషన్ లోకి వస్తాడు గౌతమ్. ఓకే గైస్, నెక్స్ట్ వీడియోతో మళ్ళీ కలుద్దాం. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.